కాబట్టి ఆయన రావటం అనేది సత్యం. అయితే ఆయన రాకడ ఆలస్యం చేసి మరి యొక్క అవకాశమే మనకు అనుగ్రహించారు. ఏంటి మరి యొక్క అవకాశం అంటే కనుక ఒక క్రొత్త సంవత్సరము. కాబట్టి దేవుడు మనకి మరి యొక్క అవకాశం ఇచ్చి మనం నశించిపోకుండా మనం అందరం మారు మనసు పొందుకొని రక్షించబడటానికి దేవుడు మన ఎడల చూపి మనకు అనుగ్రహించిన ఈ కొత్త సంవత్సరాన్ని బట్టి దేవునికి మొదటగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. అదేవిధంగా ఈ కార్యక్రమం ఇక్కడ జరగటానికి మరి నాతో ఉన్న సహకారులందరూ కూడా మరి ఎంతో ప్రయాసపడి ఈ రోజున ఇక్కడ మరి ఈ కార్యక్రమం ఇలా జరిగించడానికి మరి ఎంతో ప్రయాసపడ్డారండి. దేవుని మీద ప్రేమతో దేవుడిచ్చిన పనిని నమ్మకంగా చేయాలని మరి దేవుని మీద నమ్మకంతో మరి ఎంతో ప్రయాసంతో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని మరి జరిగించడానికి ఎంతగానో ప్రయాసపడిన మరి నాతోటి సహకారులకు పేరు పేరున కూడా అందరికీ కూడా వందనాలు తెలియజేస్తున్నానండి. అదేవిధంగా ఈ కాలనీ వాసులందరికీ కూడా మరి దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమిస్తూ మరి ఈ కార్యక్రమాన్ని మమ్మల్ని నిలబెట్టి ప్రత్యక్షంగా కనపడుతుంది మేమైనప్పటికీ కూడా పరోక్షంగా ఇలా జరగటానికి కారకులు ఎవరు అంటే గనక దేవాది దేవుడు. కాబట్టి ఆ దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తూ మిమ్మల్ని రక్షించటానికే ఈ విధంగా ఆయన కార్యక్రమం ఏర్పరిచాడు. కాబట్టి మరి కాలనీ వాసులైన మీ అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ కొత్త సంవత్సరం దేవుడు అనుగ్రహించున్నాడు. కాబట్టి దేవుడిచ్చిన కొత్త సంవత్సరాన్ని బట్టి కాలనీ వాసులందరికీ కూడా మరి ఒక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అయితే కొంచెం సేపు మరి దేవుడు సంగతులు మనం ఆలోచిస్తే కనుక ఇప్పుడు అందరం కూడా ఈ దినము ఈ సంవత్సరము ఫస్ట్ దినం, అవునా కదా? కాబట్టి మనం ఏమనుకుంటున్నామంటే ఈరోజు ఫస్ట్ కాబట్టి మన అందరం కూడా అంటే ఇది ఒక్క మన పటాన్చేరు ప్రాంతమేనా, మన ఇంద్రేశం ప్రాంతమేనా, మన యొక్క హైదరాబాద్ ప్రాంతమైన సంతోషము కాదు. ఇది ప్రపంచవ్యాప్తంగా అందరికీ కూడా సంతోషకరమైన పండగ దినం. ఎందుకంటే సంవత్సరంలో మొదటి దినం కాబట్టి. అయితే అందరికీ ఒకేసారి సంతోషం ఉందంటే లేదండి. ప్రపంచంలో దాదాపుగా 195 దేశాలు ఉన్నాయి, అవునా? అయితే ప్రతి దేశంలో కూడా కొత్త సంవత్సరం వస్తుంది, కానీ అందరికీ ఒక సమయానికి అయితే రాదు అనేది ఎంతమందికి తెలుసు, అవునా కదా? ఎందుకంటే ప్రతి దేశానికి ఒక టైం ఉంటుంది. అలాగే మన భారతదేశంలో మాత్రం ఈ సమయము, ఆ తర్వాత అమెరికా కానీ ఒక లండన్ తీసుకోండి, ఒక మలేషియా తీసుకోండి, అక్కడ కూడా సంబరాలు జరుగుతున్నాయి. కానీ కొన్ని గంటల వ్యవధి తేడా ఉన్నదనేది మనందరికీ తెలిసిన సత్యమే. ఎందుకు అంటే కనుక భూమి తన సెల్ఫ్ రొటేషన్ తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరుగుతుంది. కాబట్టి అందుకే సమయాల్లో మార్పులు అనేది జరుగుతున్నాయి అనేది సత్యం. ఏదైనప్పటికీ కూడా కొత్త సంవత్సరం అనేది ప్రపంచం అంతటికీ కూడా దేవుడు అనుగ్రహించిన ఒక వరమే, అవునా కదా? ఈ సంవత్సరం దేవుడు మనకు అనుగ్రహించిన ఒక వరమే. అయితే ఈ దేవుడు ఇచ్చిన ఈ సంవత్సరం ప్రపంచం అంతా కూడా ఏం చేస్తుందంటే అందరూ సంతోషిస్తున్నారు లేదా? అందరికీ సంతోషమే కదా. అంటే ఇప్పుడు ఈ పండుగలో మా పండుగ అని లేదు, మా కులం అని లేదు, మా మతం అని లేదు. ఇది అందరూ కలిసి చేసుకునే పండుగగా కొత్త సంవత్సరం అంటే, అవునే కదా? అలా చేసుకునే పండుగ. మనం అలా చేసుకుంటూ ఒకరినొకరు ఏం చేస్తాం, విష్ చేసుకుంటున్నాం. ఏమని విష్ చేసుకుంటున్నాం? హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని మన ఎదుటి వ్యక్తులకు మన సంతోషాన్ని వ్యక్తపరుస్తూ ఆ విధంగా మనం అందరం సంతోషిస్తున్నాం, అవునా కదా? మరి మనుషులమైన మనము సంతోషిస్తున్నాం కదా. దేవాది దేవుడు కూడా మనతో మాట్లాడుతున్నాడు అనేది సత్యం. అయితే దేవుడు మనతో ఎలా మాట్లాడుతున్నాడు? ఈ రోజున మనుషులు మనమేనా మాట్లాడేది? దేవుడు కంటికి కనపడిన దేవుడు లోకంలో ఉన్న ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు అనేది మనం చూస్తే కనుక ఒకసారి సామెతలు అనే గ్రంథంలో 8వ అధ్యాయంలో దేవుడు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని ఇక్కడ తెలియజేశారు. ఒకసారి చూద్దాము. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 1వ వచనం చూస్తే గనక, జ్ఞానము ఘోషించుచున్నది, వివేచన తన స్వరమును వినిపించుచున్నది, త్రోవ ప్రక్కను రాజ
రాజ వీధుల మొగలులోను నడి మార్గములలోను అది నిలుచుచున్నది. గుమ్మముల యొద్దను పురద్వారమునొద్దను పట్టణపు గౌనుల యొద్దను నిలువబడి అది ఈలాగు గట్టిగా ప్రకటన చేయుచున్నది. మానవులారా, మీకే నేను ప్రకటించుచున్నాను, నరులకు మీకే నా కంఠస్వరము వినిపించుచున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడండి. అంటే దేవుడు ప్రజలతో ఎలా మాట్లాడుతున్నాడు, కంటికి కనపడే దేవుడు మాట్లాడతాడా అని ప్రజలకు చాలా సందేహాలు ఉండి ఉండొచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే కనుక, ఇదిగో ఇప్పుడు ఈ రోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేశాం, అవునా? అదే విధంగా ఎన్నో బహిరంగ సభలు కూడా ఎంతో మంది క్రీస్తు నామములు ఏర్పాటు చేసి క్రీస్తు గురించిన ఉపదేశాలు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఈ రోజున టీవీల్లో ఛానల్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సోషల్ మీడియా ద్వారా కూడా ఈ రోజున ఛానల్స్ ద్వారా కూడా దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. అదేవిధంగా సంఘాల్లో కూడా దేవుడు మాట్లాడటం మనం చూస్తున్నాం. అంటే ఇవన్నీ కూడా ఎవరు మాట్లాడుతున్నాడు అంటే కనుక దేవాది దేవుడు తన పిల్లలతో మాట్లాడుతున్నాడు. అయితే మీరు అనుకోవచ్చు, కనపడుతుంది మీరు కదా సిస్టర్, మాట్లాడేది మీరు కదా, దేవుడు అంటారేంటి అని మనకు ప్రశ్న రావస్తుండొచ్చు. వస్తున్నాయి కదా, మీరు మాట్లాడుతూ దేవుడు మాట్లాడుతున్నారంటారేంటి అలాగనుకుంటాం. ఒకప్పుడు క్రీస్తుని ఎరగక మునుపు నేను కూడా ఇలాంటి సందేహాలు ఎన్నో ఉండేవి. అందుకే నాకు వచ్చిన ప్రతి సందేహము ఈ బైబిల్ గ్రంథంలో నివృత్తి అయింది. కాబట్టి ఆ ధైర్యంతో ఈ రోజున నేను దేవుడు నిజదేవుడిని నేను ప్రకటించడానికి నాకు ఆ ధైర్య సాహసాలు కలిగినవని నేను మనవి చేస్తున్నాను. దేవుని మహిమ కలుగును గాక. అయితే కనపడేది నేను కదా, మరి దేవుడు మాట్లాడుతున్నారంటే అండి, మరి ప్రకటించేది మీరు కదా, మరి దేవుడు మాట్లాడుతున్నారంటారేంటి సిస్టర్ అని మీరు అడుగుతూ ఉండొచ్చు. దానికి కూడా మనకు ఆధారం ఉంది. మత్తయి గారి సువార్తలో 10వ అధ్యాయంలో ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువారు ఈ రోజున మమ్ముల్ని ఈ ప్రాంతానికి వెళ్ళమని ఎలా చెప్పారో, అలాగే ఆ రోజున యేసుక్రీస్తు ప్రభువారు కూడా కొంతమంది శిష్యుల్ని ఆయన సిద్ధపరిచి సర్వలోకానికి వెళ్ళి నా మాటలు తెలియజేయమని కొంతమందిని పంపించినట్లుగా మనం చూస్తున్నాం. అలా పంపిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ ఒక మాట అన్నారు. ఏమంటే, ఇలాగే మేము ప్రకటిస్తుంటే కొంతమంది అడుగుతారు కదా, మీరేంటి మాకు చెప్పేది అని అనేవాళ్ళు ఉంటారు కదా. అలా ఆ రోజు శిష్యులు కూడా అలా మాట్లాడితే అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే, మత్తయి గారి సువార్త 10వ అధ్యాయము 20వ వచనం కనుక ఒకసారి చూస్తే కనుక, మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడువారు మీరు కారు. ఇప్పుడు మనకి ఆధారం దొరికిందా? అవునా? అంటే ప్రత్యక్షంగా కనపడుతుంది నేనే ఇక్కడ మాట్లాడుతున్నట్టు లోకానికి కనపడుతుంది. కానీ మమ్మల్ని ప్రేరేపించి మమ్మల్ని తన ఆత్మతో నింపి ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారంటే కనుక, మీలో ఉండి మీ తండ్రి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడేది మీరు కారు అని మనకి లేఖన ఆధారం ఉంది. ఏది మనం చెప్పాలన్నా కానీ లేఖన ఆధారం అనేది మనకు చాలా బలమైనది. ఈ రోజున ఈ బైబిల్ లేఖనాల మీద ఇప్పటికీ కూడా ఎన్నో చారిత్రక ఆధారాలు కనుగొని ఇది యథార్థమైన గ్రంథము అని ఎన్నో రుజువులతో సహా ఈ రోజున మరి పరిశోధకులు పరిశీలించి ఈ రోజున మనకి ఎన్నో సత్యాలు మనకు బయట తీసుకొచ్చారండి. కాబట్టి ఆ ధైర్యమే మనకి ఈ రోజున దేవుడు జీవము కలిగిన దేవుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఎప్పటి వరకు మాట్లాడతాడంటే ఎప్పటికీ మాట్లాడతాడు. ఆయన మరలా తిరిగి వచ్చేంత వరకు కూడా ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరితో, అంటే ఆయన మనతోనేనా, మన ప్రాంతంలోనే మాట్లాడతాడా, మన దేశం వరకే మాట్లాడుతున్నాడా అంటే కానే కాదు. ఆయన ప్రపంచంతోనే మాట్లాడుతున్నాడు. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున క్రైస్తవులు ఉన్నారు అనేది అందరికీ తెలిసిన సత్యమే. ఈ రోజున ప్రపంచంలో ఎక్కువ శాతము మరి ఉన్న జనాలు ఎవరు అంటే గనక క్రైస్తవ శాతమే ఎక్కువ ఉన్నది అనేది మనందరికీ తెలుసు. క్రిస్టియన్ కంట్రీసే ఎక్కువ ఉన్నాయి అనేది మనందరికీ కూడా తెలిసిన సత్యమే. కాబట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఇక్కడ నిలబడి కనపడేది నేనైనప్పటికీ కూడా, కానీ ఆయన ఏమంటున్నాడంటే కనుక ఆయన మమ్మల్ని పంపించి మాలో ఉండి మాట్లాడుతున్నాను అని దేవుడు తెలియజేస్తున్నాడండి.
కాబట్టి ఈ రోజున ఈ మాటలు ఎవరి అంటే గనక దేవుని మాటలు. దేవుడు ఒక స్థలానికి తన దాసును పంపించారంటే ఏ ఆలోచన లేకుండానే పంపించారంటారా? లేదండి. ఒక ఆలోచన నిమిత్తమే దేవుడు ఈ లోకానికి, ఆ ప్రాంతానికి ప్రజలను పంపిస్తున్నాడు అనేది సత్యము. అయితే ఈ రోజున మనము దేవుని మాటలు మన దగ్గరకు వచ్చినప్పటికీ కూడా మనకు అర్థం కావట్లేదు. కానీ ఈ దేవుని మాటలు సామాన్యులైన మననే ఆకర్షించినాయి అంటే కానే కాదండి. గొప్పవారు, ఎంతో పేరు ప్రఖ్యాతలు కలిగిన వారు, ఎందరో గనులను కూడా ఈ దేవుని మాటలు ఆకర్షించినాయి. అందుకే ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కూడా క్రిస్టియన్ కంట్రీస్ ఎందుకు ఎక్కువగా ఉన్నాయి అంటే గనక దేవుని మాటలు సామాన్యులనే కాదు కానీ అనేక మంది గొప్ప గొప్ప వారిని కూడా ఆకర్షించినాయి అనేది చరిత్రలోకి వెళ్ళి కొన్ని సత్యాలను తెలుసుకుంటే మనకి అర్థమైంది. ఎగ్జాంపుల్ గా కొంతమంది గనులను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే మనందరికీ తెలిసినది ఎవరంటే కనుక భారత రత్న అవార్డు పొందుకొని మన దేశస్తురాలు కాకపోయినప్పటికీ కూడా మన దేశానికి వచ్చి క్రీస్తు చేత ప్రేరేపింపబడి క్రీస్తు ప్రేమను రుచి చూచి మనందరికీ కూడా మన భారతదేశంలో ఉన్న ఎంతో మంది కుష్టు రోగులకు, ఎంతో మంది వ్యాధి బారిన పడిన వారికి, ఎంతో మంది అనాథ పిల్లలకు, విధవరాళ్లకు ఎంతో గొప్ప సేవ చేసిన మరి ఒక ఏంజల్ గా పిలువబడుతున్న ప్రభుత్వం చేత కూడా భారత రత్న నోబెల్ శాంతి అనే అవార్డు పొందుకున్న ఒక మహిళ మనందరికీ తెలిసింది. ఎవరు ఆవిడంటే గనక మదర్ తెరీసా గారు. అవునా? ఇప్పటికీ ఆమెను ప్రభుత్వం గుర్తించింది ఆమె చేసిన సేవలు. అయితే ఆమె అలా సేవ చేయడానికి కారణం, ఆమెను ప్రేరేపించిన కారకులు ఎవరు అంటే గనక కేవలం క్రీస్తు మాటలు. అంటే దేవుని మాటలు ప్రజలు ఏం చేస్తున్నాయి అంటే గనక ఆకర్షిస్తున్నాయి. అందుకే ఈ రోజున అలా ఆ సత్యం మమ్మల్ని ఆకర్షించింది కాబట్టి ఈ రోజున మేమందరం కూడా ఈ రోజున క్రీస్తు వద్దకు రాగలిగినాము. కాబట్టి మనకు తెలియకే క్రీస్తు ప్రేమ, క్రీస్తుని గురించిన సత్యం మనకు తెలియకే క్రీస్తు దగ్గరకు రాలేకపోతున్నాం అనే సత్యం. అందుకే దేవాది దేవుడు తన మాటలను లోకానికి తెలియచెప్పమని తన దాసులను పంపించి ఆయన మన ఎడల తన ప్రేమను చూపిస్తున్నాడు. అదే విధంగా మనందరికీ తెలిసిన ఎవరు అంటే కనుక హిందూ యోగి, అదే విధంగా ఆధ్యాత్మిక నాయకుడు అయిన ఇంకొక ఆయన మనం తీసుకుంటే స్వామి వివేకానంద గారు. మనందరికీ తెలుసు కదా, ఆయన గురించి చిన్నప్పుడు మనం చదువుకున్నాం కదా మన పుస్తకాల్లో. అవునా? ఆయన ఎవరంటే ఒక ఆధ్యాత్మికంగా ఎదిగిన ఒక నాయకుడు, ఆయన హిందూ యోగి, ఆయన చాలా గొప్ప జ్ఞాని. అయితే ఆ స్వామి వివేకానంద గారు ఒక అద్భుతమైన మాట అన్నారండి. అంటే క్రీస్తుని గురించిన ఆయన మాటలు విన్నప్పుడు ఆయన కూడా ఒక అద్భుతమైన మాట అన్నారు. ఏంటి అంటే గనక నిజముగా ఆ క్రీస్తు ఉన్న టైంలో నేను గనక పుట్టి ఉన్నట్లయితే ఆ రోజున క్రీస్తును ఒక స్త్రీ అంట తన కన్నీళ్లతో క్రీస్తు పాదాలు కడిగిందంట. మనకు బైబిల్లో రాయబడి ఉందా లేదా? ఉంది కదా. అంటే ఆ విషయాన్ని పట్టుకొని స్వామి వివేకానంద గారు ఏమన్నారంటే గనక మరి ఆ స్త్రీ ఆయన కన్నీళ్లతో కడిగింది, కానీ నిజానికి ఆ 2000 సంవత్సరంలో క్రీస్తు ఉన్న ఆ కాలంలో నేనే పుట్టినట్లయితే ఆ క్రీస్తు పాదాలను నేను నా రక్తంతో కడిగేవాణ్ణి అన్నాడంటే. దేవుని మహిమ కలుగును గాక. చూసారండి ఎంత మాటలు ఎంత మందిని ఆకర్షిస్తున్నాయి అనేది. ఇవన్నీ కూడా మనం ఆలోచిస్తే క్రీస్తు ఏంటి అనేది మనకి అర్థమవుతాడు. కాబట్టి అందుకే ఈ రోజున క్రీస్తు తన మాటను తెలియజేయమని చెప్తున్నాడండి. అదేవిధంగా ఈ రోజున ఇంకొక గొప్ప మహానుభావుడు, ఆయన గురించి ఒక్కసారి మనం ఆలోచిస్తే కనుక ఈ రోజున మన దేశంలో ప్రజాస్వామ్య పరిపాలనలో మనం ఎంతో సంతోషంగా మరి ఎంత అందరం కలిసి ఐక్యతగా ఏకత్వం కలిగి మనం మంచి రాజ్యాంగాన్ని మనం సంపాదించుకొని మనం అందరం స్వతంత్రులుగా బ్రతుకుతున్నామంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకురావటంలో గొప్ప పోరాటం చేసిన మన జాతిపిత అయిన గాంధీ గారు ఎంతమందికి తెలుసు అంటే చిన్న పిల్లల్ని అడిగినా కానీ గాంధీ ఎవరు అంటే తెలుస్తుంది. అవునా కదా? అయితే ఆ గాంధీ గారు కూడా ఎవరి మాటలకు ప్రేరేపించబడ్డాడు అంటే కనుక బైబిల్లో ఉన్న దేవుని మాటలకే. అంటే గాంధీ గారు ఈ స్వాతంత్రం రావటానికి ముందు మన దేశ పరిస్థితి ఏంటి, ఒక్కసారి మన భారతదేశ
చరిత్ర గురించి ఒక్కసారి చదివితే చరిత్రలో మనం ఎంత దారుణమైన పరిస్థితులు అనుభవించాము అనేది మనకు అర్థమవుతుంది. అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన దేశాన్ని ఈ రోజున స్వతంత్ర దేశంగా స్వతంత్రంగా ఉండటానికి గాంధీ గారు గొప్ప పోరాటం చేశారనేది సత్యం. ఆయన పోరాటంలో ఎలాంటి పోరాటం, ఎవరిని ఆదర్శంగా చేసుకొని పోరాటం చేశారు అంటే కనుక ఆయన క్రీస్తు మాట ఆయన కూడా ఆకర్షించింది. ఏంటి గాంధీ గారిని క్రీస్తు మాట ఏ మాట ఆకర్షించింది అంటే కనుక ఆయన ఏమన్నారంటే, బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఒక మాట చెప్పారు. ఏంటంటే కనుక, నిన్ను కుడి చెంప మీద కొట్టిన వారికి ఎడమ చెంపను కూడా త్రిప్పు అని. అంటే ఈ మాట గాంధీ గారిని ఆకర్షించిందంటండి. ఒకసారి ఆయన యొక్క బయోడేటాలోకి వెళ్ళి చూస్తే ఆయన గురించిన విషయాలన్నీ కూడా మనకి అర్థమవుతాయి. అంటే అందుకే ఈ రోజున ఒకప్పుడు, ఇప్పుడు మన ప్రజాస్వామ్య పరిపాలన ఎప్పుడు వచ్చిందంటే కనుక మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాతనే ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే కనుక ప్రజాస్వామ్యం, అంటే ప్రజలే నాయకుడిని ఎన్నుకునే కృప దేవుడు మనకు అనుగ్రహించాడు. కానీ ఒకప్పుడు చూస్తే కనుక ఎలా ఉండే ప్రజాస్వామ్య పరిపాలన లేదు. అప్పుడు ఎలా ఉండే రాజుల పరిపాలన ఉండేది. అంటే రాజుల పరిపాలన అంటే ఎలా ఉండేది అంటే కనుక అంతా కూడా యుద్ధాలే జరిగాయి. అంటే ఒక రాజ్యంలో ఉన్న ప్రజలను ఆ రాజు యుద్ధం చేసి చంపేస్తేనే కానీ అప్పుడు ఏమయ్యేది అంటే కనుక ఈ రాజ్యాన్ని సంపాదించుకొని ఇతను ఏలుబడి చేసేవాళ్ళు అనమాట. అయితే అలా ప్రజలు చనిపోతే ఎంత నష్టం జరిగిద్ది, ఏమవుతుంది అంటే కనుక సామెతల గ్రంథము 14వ అధ్యాయంలో ఒకసారి చూస్తే కనుక సామెతల గ్రంథం 14వ అధ్యాయము 28వ వచనం చూస్తే, జన సమృద్ధి కలుగుట చేత రాజులకు ఘనత వచ్చును, జనక్షయము రాజులకు వినాశకరము అని రాయబడిందండి. అంటే ప్రజలు చనిపోతే, అలా యుద్ధాలు జరిగి ప్రజలు చనిపోతే ఏమవుతుందంటే రాజులకు వినాశకరమంట. జనము నశించిపోతే రాజులకు వినాశకరమంట. మరి జనము సమృద్ధి ఎగితే రాజులకు ఘనత వస్తుందంట. ఒకసారి ఆలోచిద్దామండి. ఇప్పుడు ప్రజలు లేకపోతే నాయకులు ఎలా పరిపాలన చేస్తారు? చేయలేరు కదా. ఇప్పుడు ఏదైనా కానీ ప్రజలు ఉంటేనే కదా నాయకులు ప్రజలు పరిపాలించగలిగేది. మరి ప్రజలందరూ చనిపోతుంటే నాయకులు ఎవరిని పరిపాలన చేస్తారు? కాబట్టి జనం అనేది ఉండాలి. జనం సమృద్ధిగా ఉంటేనే ఇక నాయకులు పరిపాలన చేయగలరు అనేది సత్యము. అందుకే జనం క్షయమైపోతే రాజులు నాయకులు పరిపాలన చేయడానికి అనుకూలంగా ఉండదు. కాబట్టి జన సమృద్ధి కలగాలి. అయితే అలాంటి నాయకులు మనకి చాలా అవసరమై ఉన్నారు. అయితే మొన్న ఈ మధ్య ఒక న్యూస్ విన్నాం కదా, టెర్రరిస్టులు మన హైదరాబాద్కు వచ్చారు. చూసావా? అందరు చూసాం కదా, న్యూస్ చూసారు కదా అందరూ. టెర్రరిస్టులు హైదరాబాద్కు వచ్చి మన ఇక్కడ బాంబు పేల్చారు, ఢిల్లీలో కదా, అవునా? ఢిల్లీలో బాంబు పేలిస్తే వెంటనే మన నాయకులు వెంటనే కూడా పూనుకొని ఏం చేశారండి, యాక్టివ్ అయిపోయి ఎలక్ట్ అయిపోయి ఏం చేశారు, ఆ ఉగ్రవాద గుంపును మొత్తాన్ని బయటికి లాగి ఈ రోజున మనకు ప్రశాంతత ఇచ్చారా లేదా? అవునా? ఆ రోజున టెర్రరిస్ట్ హైదరాబాద్ లో కూడా వచ్చారంటే మనం అందరూ ఎంతగానో భయపడ్డామా లేదా? అంటే నాయకులు వెంటనే ఎలక్ట్ అయిపోయి ప్రజలు ఏం చేస్తున్నారంటే కనుక కాపాడుతున్నారు. కాబట్టి ప్రజలు అలా నాయకులు కాపాడుకుని ప్రజలు కనుక వినాశం అయిపోతే, ఈరోజు ప్రజలు లేకపోతే నాయకులకి ఏమొస్తుందంటే కనుక వినాశకరము. పరిపాలించడానికి ప్రజలు లేకపోతే నాయకులు పరిపాలన చేయలేరు. అందుకే మన దేవాది దేవుడు కూడా ఇవన్నీ ఆలోచించి దేవాది దేవుడు మనకి ఎంతో కృప చూపినాడు. ఏంటంటే కనుక మనకు చక్కని ఆ గాంధీ గారిని ఆయన ప్రేరేపించి ఈ రోజున అలాంటి భయంకరమైన యుద్ధాల నుండి ఈ రోజున మనల్ని విడిపించి ఈ రోజు మన చక్కని ప్రజాస్వామ్య పరిపాలన తీసుకొచ్చి ఆయన మనకేం చేశారంటే ప్రశాంతమైన జీవితాన్ని దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. కాబట్టి ఇంతకీ గాంధీ గారు మన దేశానికి స్వాతంత్రం రావడానికి ఆయన ప్రేరేపించింది ఏంటి అంటే కనుక క్రీస్తు మాట. కాబట్టి ఆ క్రీస్తు మాటను బట్టి ఆయన స్వాతంత్రం కొరకు ఆయన చేసిన పోరాటం ఏంటంటే కనుక హింస కాదు, అహింసాయుత నిరసనల ద్వారా మన దేశానికి ఆయన ఏం తీసుకొచ్చాడండి, స్వాతంత్ర్యము. అందుకే స్వాతంత్రం వచ్చే సమయంలో మన ప్రజలకు ఏమైనా నష్టం కలిగేలా చేశారా? లేదండి, ఎక్కడ కూడా ఆ విధంగా చేయాలంటే ఆ మహానుభావుడైన ఆ గాంధీ గారిని ప్రేరేపించిన మాటలు ఏంటంటే క్రీస్తుని గురించిన మాటలు. అవునంటారా కాదంటారా?
ఇవన్నీ చదవాలి. చదివితే క్రీస్తు గొప్పదనం ఏంటో మనకి అర్థమవుతుంది అనేది సత్యం. కాబట్టి ఆయన అలాంటి గొప్ప గొప్ప మహానుభావుల్ని దేవుడు ప్రేరేపించాడు. అంటే వాళ్ళని ప్రేరేపించింది ఏంటంటే క్రీస్తు మాట. ఈ రోజున మమ్మల్ని కూడా ప్రేరేపించింది ఏంటంటే గనక క్రీస్తుని గురించిన మాటలే. అంటే ఆ మాటలే ఈ రోజున దేవుడు లోకానికి తెలియజేస్తున్నాడు. కాబట్టి ఒక్కసారి వాళ్ళందరి చరిత్రలో వాళ్ళు ఇస్తున్న ఆ యొక్క మరి ఫీడ్బ్యాక్ చూస్తే, ఒక స్వామి వివేకానంద గారు కానీ, ఒక మదర్ తెరీసా కానీ, ఒక గాంధీ గారు కానీ, వీళ్ళందరూ ఇంకా ఎంతో మంది ఉన్నారండి. అంటే వీళ్ళందరూ కూడా క్రీస్తుని ఎరిగిన వారే అనేది సత్యము. కాబట్టి వాళ్ళ గురించి ఈ రోజున మనము కూడా తెలుసుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉన్నది. కాబట్టి మనం ఇంకా ఆలోచిస్తే, అంటే క్రీస్తుని గురించిన మాటలు వాళ్ళకి ఏమైనాయి అంటే గనక ఆకర్షించినవి. క్రీస్తు ప్రేమ వాళ్ళు ఆకర్షించింది. అందుకే ఈ రోజున ఆయన మాటను బట్టి ఈ రోజున మన దేశానికి వాళ్ళు ఎంతో మేలులు చేసి ఉన్నారు. ఆ క్రీస్తు మాట ప్రకారం ఈ రోజున మన దేశాన్ని వాళ్ళు చక్కగా మరి నడిపించి ఉన్నారు అనేది మనము తెలుసుకొని సాక్ష్యం ఇస్తున్నాము. దేవుని మహిమ కలుగును గాక. అదే విధంగా ఇంకా చూస్తే ఈ క్రీస్తు మాట ఇంకా మరి గాంధీ గారు మరి స్వాతంత్రం తీసుకురావడానికి ఎంతో శాంతియుతంగా నిరసన చేశారు, అవునా కదా? అయితే మరి ఎందుకు కొట్లాడలేదు, ఎందుకు ఆయన యుద్ధాలు చేయలేదు అని అంటే కనుక ఇంకా క్రీస్తుని గురించిన మాటలు ఆలోచిస్తే ఈ రోజున చూడండి, మనం జనరల్ గా ఒక సామెత అంటాం ఏంటంటే కనుక తన కోపమే తనకు శత్రువు అంటాం. ఎప్పుడైనా ఆలోచించారా కోపం మనకి శత్రువు ఎలా అవుతుందండి? మన కోపం మనకి ఎలా శత్రువు అవుతుంది? ఎప్పుడైనా ఆలోచించారంటే ఒక్కసారి ఆలోచిస్తే గనక బైబిల్ గ్రంథంలో దేవుడు కూడా ఏమన్నాడంటే గనక ఆయన ఏమనంటే నా శాంతిని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, నా సమాధానాన్ని నేను మీకు అనుగ్రహిస్తున్నాను, మీరు సహనం కలిగి ఉండండి, దీర్ఘశాంతం కలిగి ఉండండి, ఓర్పు కలిగి ఉండండి అని మన దేవుడు మనకు తెలియజేశాడా లేదా? అదే విధంగా మీరు కోపపడుకుడి అని కూడా మన దేవుడు మనకి తెలియజేశాడు. అంటే కోపం అనేది ఎందుకు దేవుడు పడద్దు అని అన్నాడంటే గనక ఈ రోజున ఒక్కసారి డాక్టర్స్ ఎవరైనా మనం అడిగి చూస్తే కోపపడితే ఎన్ని నష్టాలు వస్తాయో మనందరికీ తెలుసు. కోపం ఎక్కువగా వస్తే ఏం జరిగిందో ఒకసారి ఆలోచించండి. ఈ రోజున మనకి మనిషి నాశనం అయిపోయి చాలా సొసైటీలో ఉన్నాయండి. ఏంటి అంటే గనక ఈ రోజున పౌరుషం కలిగిన సినిమాలు చూస్తున్నాం, మనం తొడలు కొట్టే సినిమాలు చూస్తున్నాం, మీసాలు తిప్పే సినిమాలు చూస్తున్నాం, అవునా? అంటే వాళ్ళు యొక్క రియాక్షన్ చూస్తుంటే ఏమనిపిస్తుంది అంటే గనక వాళ్ళు ఎంతో రోషంతో ఉద్రేకంతో మాట్లాడుతుంటే మనం చూస్తున్నాం, అవునా కదా? కానీ వాటిని చూసి ఈ రోజున సమాజం అంతా ఏమవుతుందంటే గనక వాళ్ళను ఫాలో అవుతూ ఈ రోజున యూత్ అంతా కూడా ఏమవుతుందంటే గనక అదే కోపము ఆ విధంగానే ప్రవర్తిస్తూ ఈ రోజున సమాజంలో ఎన్నో దుష్ఫలితాలను మనము చూస్తున్నాం అనేది సత్యం. అయితే నిజంగా అలాగే ఒక మనిషి కనుక ఒక 10 సార్లు గట్టిగా అంత ఉద్రేకంతో కోపం వస్తే ఏం జరిగింది అంటే కనుక ఈ రోజున ఒకసారి మనము నెట్లోకి వెళ్ళి చూస్తే కోపం వల్ల జరిగే నష్టం ఏంటి అని మనం చూస్తే కనుక ఏముంది కోపం అంటే కోపం వల్ల మనిషిలో రక్తం ఏమైందండి, అది సరిగ్గా సక్రమంగా జరగాల్సిన రక్తం ఏమైందంటే హై స్పీడ్ అయిపోయి హై బీపీలు వచ్చేస్తాయి, బీపీలు ఆ తర్వాత ఏమొచ్చేది షుగర్లు వచ్చేస్తాయి, అవునా? హై టెన్షన్స్. వీటి వల్ల ఏమవుతుందో మనిషి ఏమవుతున్నాయంటే కనుక మరణానికి దాసుడైపోతున్నాడు. కాబట్టి అందుకే ఈ రోజున క్రీస్తు మాట మనకేమిస్తుందంటే కనుక నెమ్మది, సమాధానము. అందుకే ఈ రోజున మన గాంధీ గారిని ప్రేరేపించింది కూడా ఈ మాటలే. ఆయన ఎంతో చక్కగా మరి ఆ విధముగా కోపపడకుండా ప్రశాంతంగా శాంతియుతంగా నిరసన తెలియజేస్తూ ఈ రోజున ఆయన మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చారు. అయితే ఆయన ఎవరిని ఆదర్శంగా తీసుకున్నారు, ఏ మాటలు ఆయనకి మరి ఒక మార్గంగా మార్గదర్శిగా కనపడినాయి అంటే కనుక క్రీస్తుని గూర్చిన మాటలు. కాబట్టి మనకు అర్థమైనాయండి. కాబట్టి అందుకే ఈ రోజున మనము కోపపడకూడదు. అదేవిధంగా ఈ రోజున మన దేహాన్ని పాడు చేసుకునే విధంగా ఈ రోజున చాలా మంది కూడా చాలా కార్యాలు చేస్తున్నారండి. ఏంటి అంటే గనక ఈరోజు చాలా మంది తాగుతున్నారు, అవునా కదా? ఆ తాగటం వల్ల ఎవరి దేహానికి నష్టం అండి? అది నీ దేహాన్ని నువ్వేం చేస్తున్నావు, పాడు చేసుకుంటున్నావు. అందుకే మద్యం అంట ముందు బాగానే ఉంటుందండి, తర్వాత ఆ మద్యం
వారి పరిస్థితి ఏమైందంటే ఆ మద్యమే అతన్ని ఏం చేస్తే కట్ల పాము వలె ఆ మద్యం అతన్ని కరిచేస్తుందంట అనేది దేవుడు మనకు తెలియజేశాడండి. అదే విధంగా శరీరాన్ని పాడు చేస్తూ ఇంకా చాలా ఉన్నాయండి. అదే కోపం తన శరీరాన్ని పాడు చేస్తుంది, రోగాలమయం చేస్తుంది. మద్యం తన శరీరాన్ని చంపేసుకుంటుంది. అదే విధంగా ఈ రోజున వ్యభిచారం చేసే వాళ్ళని మనం చూస్తున్నాం, అవునా కదా? ఈరోజు చాలా మంది తెలియక వ్యభిచారం చేస్తున్నారు. కానీ మన దేవుడు ఏం చెప్పాడంటే నీ పొరుగు అనేది ఏది కూడా నువ్వు ఆశించొద్దు అని చెప్పాడండి. ఎందుకంటే వ్యభిచారం చేస్తుంటే జరిగే నష్టం ఏంటంటే నీ దేహానికే నష్టం. కొరింథీ రాసిన పత్రికలో అక్కడ వ్యభిచారం చేస్తుంటే అక్కడ దాని గురించి దేవుడు ఏమి రాశాడంటే కనుక తాను అంట వ్యభిచారం చేసే వాళ్ళంట తన దేహాన్ని వాళ్ళు పాడు చేసుకుంటున్నారని రాయబడి ఉందండి. కాబట్టి ఇవన్నీ కూడా లోకంలో ఉన్న ప్రజలను మరి ప్రేరేపిస్తూ, కొన్ని శక్తులు ప్రేరేపిస్తూ దేవుడు తమకిచ్చిన ఆ యొక్క చక్కని దేహాన్ని పాడు చేసుకుంటూ మరి కాలము నిండుగా బ్రతకకుండా కాలము రాక మునిపే ఎంతో మంది మరణ బారిన పడి చనిపోవటం మనము చూస్తున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. అదే విధంగా ఈ రోజున అందుకే దేవాది దేవుడు ఇంతకీ మనం ధరించుకున్న ఈ దేహాలను మనకు అనుగ్రహించింది ఎవరు అనేది చూస్తే కనుక దేవాది దేవుడు ఆయన ఏం తెలియజేస్తానంటే నీ దేహము దేవుని వల్ల నీకు అనుగ్రహించబడింది అని తెలియజేశాడండి. కాబట్టి ఆ దేహాన్ని గనక నువ్వు పాడు చేస్తే దేవాది దేవుడు ఏమంటున్నాడంటే గనక నేను నిన్ను పాడు చేస్తాను అన్నాడండి. కాబట్టి ఈ రోజున ఒక వ్యక్తి తాగుతున్నా, ఒక వ్యక్తి వ్యభిచారం చేస్తున్నా, ఒక వ్యక్తి కయ్యలు తింటున్నా, ఒక వ్యక్తి స్మోకింగ్ చేస్తున్నా, ఇవన్నీ కూడా దేవుడిచ్చిన దేహాన్ని పాడు చేసుకోవటమే అని దేవాది దేవుడు తన వాక్యం ద్వారా ఈ రోజున తన దాసుల ద్వారా మాట్లాడుతున్నాడు. ఆ విధంగా నేనిచ్చిన దేహాన్ని గనక మీరు పాడు చేసుకుంటే నేను మిమ్మల్ని పాడు చేస్తానని దేవాది దేవుడు తెలియజేస్తున్నాడండి. కాబట్టి అందుకే ఈ మాటలు తెలియజేసి బ్రతికి ఉన్నప్పుడే మనల్ని మనము రక్షించుకునే మరి అవకాశము ఈ రోజున దేవుడు ఈ మాటలు మనకు తెలియజేసి మరి ఒక కొత్త సంవత్సరాన్ని దేవుడు మనకి అనుగ్రహించి ఉన్నాడనేది సత్యము. అయితే ఇప్పుడు ఈ మాటలు ఎంతో మంది సామాన్యులే కాదు గనులను, గొప్పవారును, మహానుభావులు కూడా ఆకర్షించినవి అనేది మనం ఈ రోజు మనం తెలుసుకున్నాం, అవునా కదా? కాబట్టి ఆ మాటలు ఈ రోజున మనల్ని కూడా ఆకర్షించాలని ఈ రోజు దేవాది దేవుడు ఇదిగో ఈ కొత్త కాలనీకి మరి కొత్తగా దేవుడు ఈ కొత్త సంవత్సరంలో ఈ కొత్త కార్యక్రమాన్ని దేవుడు ఏర్పరిచి ఉన్నాడు. అయితే కొత్త సంవత్సరం వచ్చిందని మనం అందరూ ఆనందిస్తున్నాం, నిజమేనండి. కొత్త సంవత్సరం వచ్చింది, ఒకసారి ఆలోచిస్తే ఇప్పుడు కొత్త సంవత్సరం వచ్చిందని ఆనందిస్తున్నాం. కానీ నేను అడుగుతున్నాను, ఈ ఆనందం మీకు శాశ్వత కాలం ఉంటుందా? ఈ కాసేపేగా ఆనందం. అందుకే బైబిల్ గ్రంథంలో కూడా దేవుడు ఏం రాశాడంటే ఒకడంట పైకి నవ్వుచుండినప్పటికీ కూడా వాడు హృదయం అంతా కూడా దుఃఖం ఉంటుందంట. ఈ రోజున ఎవరినైనా కదిలించి చూడండి, చూడటానికి మన ఎదుట మంచిగా ఉంటారు, కానీ మనసు విప్పి అతను మాట్లాడాడంటే అతనితో మన చదువుగా మనసు విప్పి ఏంటి బ్రదర్, ఏంటి సిస్టర్ అన్నామంటే గుండెల్లో ఉన్న బాధ అంతా కూడా ఒక్కసారి కక్కేస్తా ఉంటారు. కక్కేస్తారా లేదా? ప్రతి మనిషిలో కూడా ఏముందంటే కనుక శ్రమ, ఏదో ఒక బాధ. కాబట్టి అంటే ఈ కొత్త సంవత్సరం వచ్చినా నీకు సంతోషం ఉంటుందా అంటే నీకు సంతోషం లేదు. మరి ఇది శాశ్వత కాలము సంతోషమే, ఈ కొత్త సంవత్సరం వచ్చింది ఇది శాశ్వత కాలం ఉంటుందా అంటే లేదు. అంటే మన జీవితాల్లో శాశ్వతమైన సంతోషం అనేది మనకి లేదు. పోనీ ఈ కొత్త సంవత్సరం వచ్చింది, ఈ ప్రకృతిలో ఏదైనా కొత్త ఏమైనా కనపడుతున్నాయా, మార్పులు ఏమైనా కనపడుతున్నాయా అంటే ప్రకృతిలో కూడా ఏమైనా మార్పులు కనపడుతున్నాయా? సంవత్సరాలు, కొత్త సంవత్సరాలు వస్తున్నాయి పోతున్నాయి. ఒకసారి ఆలోచించండి, సృష్టి ఆరంభంలో ఎలా ఉందో ఇప్పటికీ అలా ఉందా లేదా? సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు, పడమరన అస్తమిస్తున్నాడు. అదే సముద్రం, అవే నదులు, అదే భూమి, అదే చెట్లు, అదే పక్షులు. మనుషులు పుడుతున్నారు, మనుషులు చనిపోతున్నారు. కాబట్టి కొత్త ఏమైనా కొత్త సంవత్సరం కొత్తదనం ఏమైనా చూస్తున్నామంటే ఏమీ చూడలేదండి. అందుకే మహాజ్ఞాని అయిన సొలొమోను గారు ఏమనంటే తరములన్నీ మారిపోతున్నాయి, తరాలు వెళ్ళిపోతున్నాయి, కానీ సూర్యుడి కింద నూతనమైనది ఏది కూడా లేదు అని తెలియజేస్తున్నాడండి. కాబట్టి అంటే నూతనమైనది ఏమీ లేదు, ప్రకృతిలో నూతనమైనది ఏమీ లేదు, మనుషుల్లో కూడా నూతనమైన ఏం కనపడతలేదు. యథావిధిగా ఏమున్నాయి, మనుషుల బాధలు అలాగే ఉన్నాయి, ప్రకృతి అలాగే ఉంది. మరి ఏంటి మనకు ఉపయోగం? కొత్త సంవత్సరం వచ్చింది, వెళ్ళిపోతుంది, సంవత్సరాలు వెళ్ళిపోతున్నాయి, తరాలు వెళ్ళిపోతున్నాయి. మరి ఏం తెలుసుకున్నావు?
ఏంటి మన సంతోషం అనేది ఒక్కసారి మన మనసు పెట్టి మనం ఆలోచిస్తే అదేంటో మనకు అర్థమవుతుంది. అయితే ఈరోజు కొత్త సంవత్సరం వచ్చినందుకు మనకు సంతోషం కాదంట. మరి సంతోషం ఎందులో ఉంది అని దేవుడు అంటున్నాడంటే కనుక, కొత్త సంవత్సరం వస్తే సంతోషం కాదు, కానీ నీ సంతోషము శాశ్వతంగా ఉండాలంటే నీకు రావాల్సింది కొత్త సంవత్సరం కాదు, నీకు రావాల్సింది క్రొత్త మనస్సు. దేవుని మహిమ కలుగును కాక. అంటే మనిషికి శాశ్వత కాల సంతోషం కావాలంటే కొత్త సంవత్సరం వస్తే మనలో ఏమీ లేదు, అన్ని యథావిధిగానే ఉన్నాయి. కానీ ఒక మనిషిలో మార్పు ఎప్పుడు వస్తుందంటే నీ మనస్సు మారినప్పుడే నీ జీవితంలో ఏమొస్తుంది, అన్ని క్రొత్తవైపోతాయి నీ జీవితంలో. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమన్నారంటే, ఎవడైనా క్రీస్తునందు ఉన్న యెడల పాతవి గతించెను, సమస్తము క్రొత్తమాయెను, క్రీస్తు నందు నిలవాడు నూతన సృష్టి అన్నాడండి దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి ఈ రోజున కొత్తది మనకు కావాలంటే, ఈ రోజున ఏమవ్వాలంటే క్రొత్త మనసు మనకు కావాలి. అయితే మన మనసంతా ఎలా ఉంది అంటే దేవుడు ఏమన్నంటే, సృష్టి ఆరంభంలో ఆయన నరులు చేసినప్పుడు ఆ మనసు అంటే ఏమైపోయింది, చెడిపోయి ఉందంట. నరుల హృదయాలన్నీ కూడా చెడ్డ తలంపులతో చెడిపోయి ఉన్నాయి. కాబట్టి ఈ రోజున మనిషికి సంతోషం అనేది లేదు. అందుకే ఈరోజు దేవాది దేవుడు మన దగ్గరకు వచ్చి మనకి ఏమి ఇస్తున్నాడు, ఆయన పరలోకాన్ని దిగి వచ్చి ఈ రోజున సర్వలోకానికి ఏమి ఇస్తున్నాడంటే కనుక, చెడిపోయిన ఆ మనసును తీసివేసి, ఆ రాతి గుండెని తీసివేసి దేవుడు ఏమి ఇస్తాడు, క్రొత్త మనసుని ఇస్తా అన్నాడు. అన్నాడా లేదండి మన దేవుడు? క్రొత్త మనసు. కాబట్టి ఈ రోజున క్రైస్తవులు అందరూ కూడా లోకంలో ప్రత్యేకంగా కనపడుతున్నారు. క్రైస్తవులందరూ కూడా ఈరోజు సంతోషంగా కనపడుతున్నారు. క్రైస్తవులు ఈ రోజున మహాజ్ఞానులుగా కనపడుతున్నారు. ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు క్రీస్తులో ఎంతో ఆనందిస్తూ వాళ్ళు ఆ విధంగా మిషనరీల ద్వారా కానీ ఎన్నో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నారంటే వాళ్ళని నడిపిస్తే క్రొత్త మనస్సు. ఇందుకు ఆ క్రొత్త మనస్సు ఎవరిస్తారంటే కనుక దేవాది దేవుడు అంటున్నాడు. ఏమన్నాడంటే కనుక, మీరు మారు మనస్సు పొందండి, అప్పుడు పరిశుద్ధాత్మ అనే వరము నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడండి. కాబట్టి పరిశుద్ధాత్మ, దేవుని ఆత్మ, ఆయన మన 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 ఆత్మలోనికి, మన మనస్సులోనికి ఆయన దేవాది దేవుడు తన ఆత్మను పంపించి ఈ రోజున మనకు దేవుడు ఏమిస్తాడంటే క్రొత్త మనస్సు. ఎప్పుడైతే మనకు ఆ క్రొత్త మనస్సు వస్తుందో అప్పుడు మన జీవితంలో ఎన్నో మార్పులు మనం చూస్తాం. మనకి నిత్య సంతోషమే, మనకి నిత్యము కూడా ఆనందమే, నిత్యము కూడా సమాధానమే. అదే విధంగా మనం ఈ భూలోకాన్ని విడిచిన మరుక్షణము మనము నిత్యము కూడా ఆనందించే శాశ్వత పరలోక భాగ్యాన్ని కూడా మనము సంపాదించుకుంటున్నాము. కాబట్టి ఈ రోజు ఈ నూతన సంవత్సరంలో, ఈ కొత్త కాలనీలో ఈ కొత్త సంవత్సరము వచ్చిందని మనం అందరూ సంబరాలు చేసుకుంటే, దేవాది దేవుడు తన దాసుల ద్వారా లోకానికి ఆయన తెలియజేస్తానంటే కనుక, కొత్త సంవత్సరంలో ఏమీ లేదు, కానీ నేను నీకు క్రొత్త మనసుని ఇవ్వటానికి మీ కాలనీకి వచ్చాను నేను. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి నా వైపు తిరగండి, నేను మీకు పరిశుద్ధాత్మ వరాన్ని నేను మీకు ఇస్తాను. నా వైపు తిరగండి, నేను మీకు క్రొత్త ఇస్తాను. నా వైపు తిరగండి, నేను మీకు సంతోషము, సమాధానాల్ని, రక్షణ అనే స్వాస్థ్యాన్ని, ఆ పరలోక భాగ్యాన్ని నేను మీకు ఇచ్చి నీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా సంతోషభరితంగా ఉండడానికి నేను మీకు కృప చూపిస్తానని ఈ రోజు ఈ సందేహం ద్వారా ఈ నూతన సంవత్సర దేవుడు మన కాలనీకి ఇస్తున్న గొప్ప ఉపదేశం, కృప కలిగిన ఉపదేశం. కాబట్టి దేవుడిచ్చింది, దేవాది దేవుడు మన దగ్గర దిగి వచ్చి మరి ఎంత గొప్ప వరం ఇస్తారంటే వద్దంటావా? నేనైతే వద్దనండి. నా దగ్గరకు ఆ రోజు దేవుడు, నేను కూడా శ్రమలో ఉన్నప్పుడు, నేను కూడా క్రీస్తు లేని నా జీవితంలో, నేను కూడా మరణ వేదనతో నేను కూడా నశించిపోతున్న నా జీవితంలో క్రీస్తు వచ్చి నా దగ్గర కూడా ఇదే మాట అన్నాడండి, నేను నీకు వరమిస్తానని. ఏంటి ప్రభు అంటే, నీకు నేను ఒక క్రొత్త మనసుని ఇస్తాను, నేను నిన్ను నూతన సృష్టిగా చేస్తాను, నిన్ను నేను ఒక జ్ఞానవంతురాలుగా చేస్తాను, నేను నీకు పరలోకం అనే ఆ స్వాస్థ్యాన్ని నీకు ఇచ్చి ఆ మోక్షాన్ని నీకు ఇస్తాను. నా వైపు తిరుగుతావా అని అడిగాడు దేవుడు. దేవుడిచ్చి ఇచ్చిన ఆ వరం ఎవరైనా వద్దంటావా? ఒకసారి బైబిల్ గ్రంథంలో సొలొమోను గారు మరి 8 ఏళ్ల వయసులో రాజుగా కూర్చోబెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఒకప్పుడు రాజుల పరిపాలన కదా, తండ్రి తర్వాత వారసుడు కుమారుడిగా కూర్చునేది. అప్పుడు 8 సంవత్సరాలు సొలొమోను గారికి. 8 ఏళ్ల పిల్లోని రాజుగా కూర్చోబెడితే ఎవరన్నా వెళ్తారా? జ్ఞానం ఉంటుంది, వివేకం ఉంటుంది, వాళ్ళకి ఉండదండి. కానీ 8 సంవత్సరంలో సొలొమోను గారు దావీదు తన తండ్రి నేర్పిన భక్తి ప్రకారము ఆ యొక్క
దేవునికి బలులు అర్పించి ప్రార్థన చేస్తే ఆ నైట్ దేవాది దేవుడు సొలొమోనుకి కల్లో వచ్చి మాట్లాడతాడు. ఏమనంటే, సొలొమోను, నువ్వు చేసిన ప్రార్థన నేను ఆలకించాను, నువ్వు బాలుడు అయినప్పటికీ కూడా మంచిగా నాకు అనేకమైన చక్కగా మరి బలులు అర్పించావు, చక్కగా ప్రార్థన చేసావు, నువ్వు నాకు నచ్చావు, నీకేం కావాలో అడుగు అంటాడు ఆయన. మనమైతే ఏం అడిగేటోళ్ళం? కానీ సొలొమోను ఎంత గొప్ప తెలివిగా చక్కగా అడిగాడంటే, ఎంత జ్ఞానంతో వివేకంతో అడిగాడంటే, నాకు ఏమొద్దు కానీ ఇంతమంది ప్రజలు ఏలటానికి డబ్బున్నా మనం ఏళ్ళం. నిజంగా ఒకసారి పిచ్చోడి చేతిలో ₹1,00,00,000 పెడితే ఏమవుతాయి ఒకసారి ఆలోచించండి. జ్ఞానం లేని వాడికి ₹1,00,00,000 ఇచ్చామనుకోండి, మనందరికీ ఒక ఆయన తెలుసు, మనం పరిపాలించిన తుక్కలకు తెలుసా? ఇప్పటికీ మనం ఏమంటాం, మన నాయకులు సరిగా పరిపాలించకపోతే అమ్మో తుక్కలకు ఉన్నాడు రా బాబు అంటావా లేదా? అంటే మనిషికి ఏం కావాలి? జ్ఞానమే. ఒక వ్యక్తిని మంచి మార్గం నడిపించేదేంటి? జ్ఞానమే. కాబట్టి సొలొమోను ఎంతో తెలివిగా వివేకంతో తండ్రి నేర్పించిన భక్తి ప్రకారము ఏమడిగాడంటే, ప్రభువా నాకు డబ్బొద్దు, ఈ రాజుల మీద విజయాలు వద్దు, ఏం ఐశ్వర్యం వద్దు, నాకు జ్ఞానం ఇవ్వు అని అడిగాడండి. చాలా తెలివిగా అడిగాడు కదా. అప్పుడు దేవుడు ఇన్స్పైర్ అయిపోయాడు సొలొమోను అడిగేదానికి. అప్పుడు దేవుడు ఏమనంటే, నా కుమారుడా, నువ్వు ఈ రాజుల మీద విజయం ఇవ్వమని అడుగుతావు అనుకున్నా, నువ్వు నాకు డబ్బు ఘనత ఇవ్వమని అడుగుతావు అనుకున్నా, కానీ నువ్వు జ్ఞానం అడిగావు. చూసావా, ఈ ప్రజలను పరిపాలించడానికి నాకు జ్ఞానం కావాలి, ఆ జ్ఞానం ఇవ్వమని అడిగావు కదా, అది నాకు చాలా బాగా నచ్చింది అని చెప్పి ఆ జ్ఞానంతో పాటు అడగకపోయినా కానీ ఈ ఘనత, ఐశ్వర్యము, ఈ విజయము అన్ని కూడా ఇచ్చేసాడంటే దేవుడు. దేవుని మహిమ కలుగును గాక. కాబట్టి మనం కూడా తెలివి గల వాళ్ళేనా, తెలివి తక్కువ వాళ్ళమా? మనము కూడా తెలివిగానే ఉండాలి. తెలివితేటలు కలిగించడానికే ఈ మాటలు, దేవుని మాటలు మనకేం కలగజేస్తాయంట? తెలివితేటలు కలగజేస్తాయంట. అంటే ఈ రోజు దేవాది దేవుడు మన దగ్గర కూడా వచ్చి ఒక వరం ఇస్తున్నాడు. ఏంటి ఆయన వరం అంటే కనుక, క్రొత్త మనసునిస్తాను. ఈ కాలనీవాసులకు దేవుడు ఏమిస్తాడంట? క్రొత్త మనసునిస్తా. కొత్త సంవత్సరం నీకు ఆనందం, క్రొత్త మనస్సు నీకు వచ్చినప్పుడే నీ జీవితంలో ఆనంద సంతోష ఫలితాలు చూస్తావు. అంటే అది ఇవ్వటానికే ఈ రోజున మమ్మల్ని పంపించాడు. ఇదిగో మా ద్వారా దేవుడు మీతో, ఈ కాలనీవాసులతో మాట్లాడుతున్నాడు. మరి ఎంతమంది దేవుడు మాటలు విని ఆయన వైపు తిరిగి కొత్త మనసును పొందుకొని వాళ్ళ జీవితాన్ని 3 పూలు 6 కాయలుగా చేసుకుంటారనేది అది ఎవరి చిత్తానికే వాళ్ళు మేము విడిచిపెడుతూ ఈ మాటలని మరి దేవాది దేవుని రాయబారులంగా, క్రీస్తు రాయబారులంగా ఈ మాటలు మరి దేవుడు మాకు తెలియజేసి ఆయన ప్రకటించమన్నాడు. కాబట్టి ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నానండి. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.